ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగముగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును. చాలు. ఇక్కడ చాలా సంఘము అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఈ సంఘమునకు అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైనటువంటి పరిస్థితులు మన మీదకి రావచ్చు. మనం దేవుని కలిగి ఉన్నప్పటికీ, దేవునితో మనము ఎంత సంబంధము మనం కలిగినప్పటికీ మనకు అనేకమైనటువంటి శోధనలు వస్తాయి అని చెప్పబడుతుంది. కొన్ని శోధనలు దేవుని ద్వారా వస్తాయి, కొన్ని శోధనలు మనకు అపవాది ద్వారా వస్తాయి, కొన్ని శోధనలు దేవునిని మహిమపరచటానికి వస్తాయి, కొన్ని శోధనలు మన యొక్క ఆజ్ఞ అతిక్రమాలు బట్టి కొన్ని శోధనలు మన మీదకి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే, శోధన అనేటువంటిది మానవుని జీవితాలకు వస్తున్నప్పుడు శోధన బట్టి మనుషుడు ఏం కాకూడదు అంటే పడిపోకూడదు. మనకు శోధన వచ్చినప్పుడు మనం ఏమైపోతాం? అవిశ్వాసం అయిపోతాం. నీ దేవుడు ఏమయ్యాడు? నువ్వు ప్రార్థనకు వెళుతున్నావు కదా, నీ దేవుడు నిన్ను రక్షించడా? నీ బిడ్డలను కాపాడడా? నీకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి? ఒకవేళ నీవు దేవుని మందిరానికి వెళ్ళినటువంటి వారికి ఇలాంటి కష్టాలు రావచ్చు. దేవుని మందిరానికి వెళ్ళినటువంటి వారు, ప్రార్థన చేయని వారికి ఇలాంటి బాధలు లోకస్తులకు రావచ్చు కదా. దేవునికి వెళ్ళేటువంటి మీకే ఇన్ని బాధలు వస్తే ఇంక మనం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి, ప్రార్థనలు ఎందుకు చేయాలి అని కొన్నిసార్లు మనం ఏమైపోతాం అంటే బలహీనం అయిపోతాం. బలముగా ఉండవలసిన మనము దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యము కొరకు ఒక శక్తిగా నిలబడి మంచిగా జీవించవలసిన మనము కొన్ని శోధనలు మన జీవితాలు ఏం చేస్తూ ఉంటాయి? చాలా బలహీనులుగా చేస్తాయి. అందుకే అక్కడ పౌలు ఏమంటున్నాడంటే, సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు అని చెబుతున్నాడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు అంటే, నీవు మనిషిగా ఉన్నావు కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వచ్చినా రాకపోయినా ఈ శోధనలు అనేవి సహజంగా వచ్చేటువంటివి. అందరికీ వస్తాయి, ఇవి అందరి మీదకి వస్తాయి. ఇవి నువ్వు ప్రార్థన చేసినా వస్తాయి, ప్రార్థన చేయకపోయినా వస్తాయి. ఇవి దానినే ఏమన్నాడు అంటే, జనరల్గా అందరికీ వచ్చేటువంటివి ఈ సాధారణమైనటువంటి శోధనలు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని ఏం చేయడమట? శోధింపబడనీయుడు. అసలు శోధింపబడనివ్వడు. అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను శోధింపబడనివ్వడు. అంటే నీ శోధనలో కూడా దేవుడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడు చూడండి. అంటే నీ శక్తి ఏంటో ఆయనకు తెలుసు, నీ బలం ఏంటో ఆయనకు తెలుసు, నువ్వు ఎంత భరించగలవో కూడా ఆయనకి తెలుసు. అంటే కొన్నిటిని వారికి ఉన్నటువంటి ఆ బలమును బట్టి, స్టామినాను బట్టి ఏం చేస్తారంటే కొన్ని తట్టుకోగలుగుతారు. బలము లేని వారు ఆ ఎదుటి వ్యక్తి తట్టుకున్నటువంటి ఆ జ్వరమే ఈయనకి వచ్చిందనుకోండి, ఈయన తట్టుకోలేడు. అంటే ఈక్వల్గానే ఉంది, కానీ అది బలంగా ఉన్నాడు కాబట్టి దాన్ని తట్టుకోగలుగుతున్నాడు, బలహీనుడు కాబట్టి దానిని తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, దేవుని యొక్క పిల్లలుగా నువ్వు దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు శోధనలు సహజంగా అందరికీ
వస్తాయి. ఆ వచ్చుస్తున్నప్పుడు నీవు దానిని ఎంత తట్టుకోగలవో, ఎంత భరించగలవో అంతవరకే దేవుడు నిన్ను శోధించటానికి అవకాశం ఇస్తాడు. అంతకు మించి నీ మీద ఇంచు కూడా నీ మీద ఆ శోధకునికి లేతే ఆ యొక్క వ్యాధులకు నీ మీద అధికారము ఎవడు దేవుడు. అంటే అంత జాగ్రత్త నీ మీద వహిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించినప్పుడే మనకు ధైర్యము, మనకు బలం కలుగుతుంది. మనం అనుకుంటున్నాం శోధన చూసి మనం కృంగిపోతున్నాం, కానీ ఆ శోధనలో దేవుడు నిన్ను ఎంతగా కాపాడుతున్నాడో అనే విషయం కానీ మనకు తెలిసినట్లయితే మనం చాలా ధైర్యంగా మనం ఉండగలుగుతాం అనే విషయాన్ని అక్కడ చెబుతూ ఇంకేమని చెబుతున్నాడు అక్కడ మనం చూసినట్లయితే, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును, అది దేవుని పిల్లలకి శోధనతో పాటు కూడా ఏం చేస్తాడు, మనలా ఆ మార్గాన్ని కూడా దేవుడే మనకు కలుగు చేస్తాడు. అదే మన ధైర్యం. శోధనే కాకుండా ఆ శోధనలో దేవుడు నిన్ను కాపాడటమే కాకుండా ఆ శోధనలో నీకు ఎంత కావాలో అంతకు మించి ఇక నీకు ఇంచు కూడా నీకు మీద భారము మోపకోకుండా, అది కూడా నువ్వు భరించలేనప్పుడు, అది కూడా నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యా అనన్నప్పుడు మరలా దాని నుంచి నీకు విడుదల కావటానికి దేవుడు సహాయమును కూడా ఆయనే మార్గమును ఏర్పాటు చేస్తాడు. అంటే తన బిడ్డల పక్షాన ఆయన అన్ని విధాలా కూడా జాగ్రత్తలను వహించేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే సంఘములతో దేవుడు చెబుతున్నాడు, శోధనలు మనం జయించాలంటే ఏం చేయాలి? శోధన చూసి మనం భయపడవద్దు, శత్రువును చూసి భయపడవద్దు, పరిస్థితులు చూసి భయపడవద్దు. మనం ఎవరి చేతులు ఉన్నాం? అది మన ధైర్యం. అంటే ఎవరి చేతులు ఉన్నాం? మనం దేవుని చేతులు ఉన్నావు. కాబట్టి దేవుని చేతుల నుంచి ఏది మనలను అపహరించుకుని దొంగిలించి ఎవరు మనం పట్టుకుని వెళ్ళలేరు. అందుకే ధైర్యంగా ఉంటున్నారు భక్తులు. సింహం బోనైనా నన్ను ఏం చేయదన్నారు, అగ్నిగుండమైనా నన్ను ఏం చేయదన్నారు. అదే కదా వాళ్ళ ధైర్యం, అదే వారి బలము. అలాగనే ఈ యోబు ఎలా ఉన్నాడు? సర్వస్వాన్ని కోల్పోతున్న నా దేవుడు నన్ను రక్షిస్తాడు, లేదా నన్ను మరణానికి అప్పగించాడు. ఆయన అంటాడు ఒక గొప్ప మాట ఏమిటంటే, నేను తిరిగి నా ఇంట్లోకి వెళ్ళినప్పుడు నా ఇంటి వస్తువులన్నీ ఉంటాయి అన్నాడు. అప్పటికి ఇల్లు పడిపోయింది, పిల్లలు చనిపోయారు, వస్తువులన్నీ పాడైపోయినాయి, శరీరం పాడైపోయింది, ఏమీ లేనటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి తనలో ఒక నిరీక్షణ ఏంటంటే, నేను తిరిగి నా ఇంటికి వెళతాను, నా ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంటి వస్తువులన్నీ ఎక్కడ ఉన్న వస్తువు అక్కడ ఉంటుంది. అబ్బా, ఎంత బలమైన విశ్వాసం చూడండి. అందుకే ఆయన విశ్వాసము ఎన్ని తుఫానులు వచ్చి కొట్టినా, ఎన్ని విధాలుగా పగిలిపోతున్నా చెక్కు చెదరని విశ్వాసతతో యోబు ఉన్నాడు. సంఘము కూడా ఎన్ని శోధనలైనా రాని సహజంగానే వచ్చేవి, ఇవి నిన్నేమీ చేయలేవు, ఎన్న తగినవి కాదు అని చెబుతున్నాడు. కనుక శోధన అనేది క్రైస్తవ జీవితాల్లో ఇది సహజంగా వచ్చేటువంటివే తప్ప, వీటిలో మనం ఏం చేయాలంటే శోధనను మనం జయించేవారుగా ఉండాలి, కానీ శోధన చూసి మనం భయపడేవారుగా ఉండవద్దు. శోధనను చూసి మనం భయపడవద్దు. శోధకుడు దేవుడి కంటే గొప్పవాడు కాదు. నువ్వు ప్రార్థిస్తున్న నీ ప్రార్థన కంటే శక్తి కలిగిన వాడు కాదు. నువ్వు చెబుతున్నా వింటున్నా నీ వాక్యం ఏదైతుందో ఆ వాక్యము కంటే శక్తి కలిగిన వాడు కాదు. నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యమును ఎత్తి నువ్వు ప్రార్థిస్తున్నావో, ఎప్పుడైతే విశ్వాసము కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, అపవాది నీ యొద్ద నుండి దూరముగా పారిపోతాడు. అందుకే సంఘము, దేవుడు మనకు కొన్ని ఆయుధములు ఇచ్చాడు, మనకు ఊరికే పంపించట్లేదు, కొన్ని ఆయుధములు ఇచ్చాడు. ఆ ఆయుధములు మనం ఎప్పుడైతే శోధనలో దాన్ని ఉపయోగిస్తున్నామో ఖచ్చితంగా దేవుడి సహాయమును నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుని సహాయం ఖచ్చితంగా దొరుకుతుంది. ఈరోజు ఈ శోధనలు జయించాలంటే మనం ఏం చేయాలి? శోధనలు ఖచ్చితంగా వస్తాయి. ఈ 40 దినాలు ఉపవాస కూడికలో ఉన్న శోధనలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ప్రార్థన చేస్తే సమస్యలన్నీ పోతాయి. పోయే మాట వాస్తవమే. అలాగనే ఒకటి పోతుంటే మరొక సమస్య రావచ్చు, ఒకటి పోతుంటే మరొక సమస్య రావచ్చు. కానీ ఈ శోధనలన్నీ మనం ఎలా జయించాలి?
ఇది ప్రాముఖ్యం. చనిపోయే వరకు శోధనలు ఉంటాయి, చనిపోయే వరకు బాధలు ఉంటాయి, ప్రాణం మనలో ఉన్నంత వరకు బాధలు ఉంటాయి. నువ్వు చిన్నపిల్లవాడుకున్న బాధలు ఉంటాయి, యవన ప్రాయంలో ఉన్న బాధలు ఉంటాయి, నడు ప్రాయంలో బాధలు ఉంటాయి, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కూడా బాధలు ఉంటాయి. బాధలు ఎప్పుడు పోతాయంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాతే బాధలు పోతాయి. అప్పుడు దాకా ఏముంటాయి? బాధలు ఉంటూనే ఉంటాయి. మన కన్నులు చూస్తున్నంత కాలము మనకు బాధలు ఉంటూనే ఉంటాయి. అందుకే వాక్యం మనకు చెబుతున్నటువంటి మాటలు ఏమిటంటే, మన యొక్క జీవితాల్లో ఎప్పుడు బాధలు ఉంటాయి కాబట్టి, ఎప్పుడు శోధనలు ఉంటాయి కాబట్టి, ఈ శోధనలు మనం ఏం చేయాలి? జయించాలి. ఎన్ని వచ్చిన వాటిని మనం ఏం చేయాలి? జయిస్తూనే ఉండాలి. అంటే ఇప్పుడు మనం బ్రతికినంత కాలం జ్వరాలు వస్తాయి, జలుబులు వస్తాయి, దగ్గులు వస్తాయి, అంటువ్యాధులు వస్తాయి, చాలా కాల మార్పుని బట్టి రకరకాలన్నీ వస్తాయి. వేసవకాలం వచ్చాయి, వేసవకాలం వస్తాయి, వర్షాకాలం వచ్చాయి, వర్షాకాలంలో వస్తాయి, చలికాలంలో శీతాకాలంలో వచ్చేవి శీతాకాలంలో వస్తాయి. ఎన్నో వస్తాయి. పరిసరాలు బట్టి వస్తాయి, స్నేహాలు బట్టి వస్తాయి, వాతావరణం బట్టి వస్తాయి, మనం ఆలోచించేటువంటి దానిని బట్టి అనేకమైన వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం ఏం చేయాలి అంటే మనం తట్టుకోవాలి, జయించాలి. జయిస్తూనే మనం ఏమవ్వాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అంతే. దేవుడు ఉన్నాళ్ళని గాల్లో దీపం పెట్టి మేల్కొని కూర్చుంటే అది భక్తి కానే కాదు. కనుక భక్తి కలిగిన వాడు ఏం చేయాలంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ జ్ఞానం మనకు ఎప్పుడైతే ఉంటుందో ఆ దేవునిని మనం ఏం చేయాలంటే ఆయన రక్షణను, ఆయన పరిశుద్ధతను మనం కాపాడుకోవటానికి జాగ్రత్త కలిగి మన యొక్క జీవితాలు ముందుకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం. శోధనలు జయించాలంటే మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. శోధన జయించాలంటే ముందు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మన ప్రార్థనలు జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుతున్నాం. అగ్నిలో నుండి చూసారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని ఎలా శోధిస్తాడో కూడా అక్కడ చెబుతున్నాడు. వెండిని తీసి శుద్ధపరచునట్లు శుద్ధపరుస్తాను, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును, నేను వారి మొరను ఆలకింతును. హల్లెలూయా. అంటే శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమలలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ శ్రమలలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ శ్రమ ద్వారా నువ్వు పెడుతున్న ప్రార్థన ఏదైతే ఉందో దేవుడు దానిని ఆలకించి దేవుడిని ఏం చేస్తున్నాడు తెలుసా అండి? నిన్ను ఒక మంచి శుద్ధమైనటువంటి పవిత్రత కలిగినటువంటి ఒక వెండిలాగా, ఒక బంగారములాగా దేవుడు బయటికి, అంటే శోధన మంచిదే, మరొక మంచిది అంటాడు చూసారా? శోధన మంచిదే. ఆ శోధన ద్వారా దేవుని యొక్క కృప నీకు సమృద్ధినిస్తుంది తప్ప శోధన నిన్ను కిందకి లేకపోతే అవమానములోనికి, నిందలోకి తీసుకువెళ్ళదు. ఇప్పుడు దానియేలుకు శోధన వచ్చింది, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇక దానియేలు ఇక అయిపోయాడు, దానియేలు మనకు కనిపించడు అనుకున్నారు. ఆయన తీసుకువెళ్ళిపోయి ఒక శిక్షాశాలలో ఆయనని, ఆ సింహం ఉండేటువంటి ఆ శాలలో ఆయనని పడవేశారు. ఆ శిక్షాశాలలో ఉన్నటువంటి దానియేలుని దేవుడు కాపాడిన తర్వాత దానియేలు యొక్క ప్రార్థన ఏంటో, దానియేలు ఒక దేవుడు ఏంటో ప్రజలకు అర్థమైంది. అంతకు మునుపు ఏమనుకుంటారు? ఇంత ప్రార్థన చేశారు, వారు దేవుడు ఏమయ్యాడు? వారి సహాయము. ఎప్పుడైతే
ఆ శోధనను, ఆ బాధలలో ఆయన నిలబడ్డాడో, ఆయన ఆ శోధనను ఆయన భరిస్తూ వెళ్ళాడో, దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? ఆ శోధన ద్వారానే తిరిగి దానియేలుకి ప్రమోషన్ వచ్చింది, ఆధిక్యతలు వచ్చింది. అందుకంటాడు, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. ఆ శోధనను బట్టే నీకు ఒక ధన్యత, నీకు ఒక ప్రాధాన్యత, నీకు ఒక ప్రమోషను, నీకు ఒక ఆశీర్వాదాలు వస్తాయి. అంతే. శోధన లేకపోతే యేసు ప్రభు ఎవరికి తెలిసేది? అంతేనా? శోధన ఉండబట్టే కదా ఆయన ఎవరో తెలిసింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోకు శోధన రాబట్టే కదా వారు ఎలాంటి వారు, వాళ్ళు ఎలాంటి ప్రార్థనా పరులు అర్థమైంది. ఈరోజు శోధన అనేటువంటిది నీ సామర్థ్యతను, నీ విశ్వాసతను, నీ భక్తిని రుజువు చేసేది, తెలియజేసేది. అంటే ఒక ఎగ్జామ్స్ అనేటువంటిది కష్టమైనప్పటికీ, భయమైనప్పటికీ, అది నీ జ్ఞానాన్ని, ఆ సబ్జెక్ట్ మీద నీకున్నటువంటి దానిని రుజువు చేస్తుంది. నీకెంత ఉందో, ఎంత జ్ఞానం ఉందో. అట్లాగే క్రైస్తవ జీవితాలలో నేను దేవుని యందు భక్తి కలిగి ఉన్నాను అనేటువంటి దాన్ని రుజువు చేయాలి అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? కొన్ని శోధనలకు. ఇప్పుడు దేవుడు ఎవరిని అప్పగించాడు? యోబుని అప్పగించాడా? దేవుడే అప్పగించింది. అక్కడ యోబు ఏమి తప్పిదం చేయలా, యోబు ఏమి పాపం చేయలా. అది తల్లిదండ్రుల నుంచి వచ్చిందో, బిడ్డల నుంచి వచ్చిందో, లేదా తన నుంచి వచ్చింది కాదు. స్నేహితులు అంటారు, ఇది ఎవరి నుంచి వచ్చిందో, దేవుడు అన్యాయస్తుడు కాదు కదా, ఏదో తప్పిదము లేకపోతే ఇంత శిక్ష, ఇంత బాధ. కానీ ఆయన అంటాడు, ఎవ్వరు తప్పిదము, ఎవ్వరు దోషము మా కుటుంబాలు లేవు, ఎవరు చేయలేదు. ఎందుకు వచ్చిందని నాకు తెలియదే. అది నాకు తెలియదేక. ఎందుకు వచ్చింది నేను ఎలా చెప్పగలను? అది దేవునికి ఒక్కరికే తెలిసి, ఇక నాకు తెలియదు. అది ఆ శోధనలో, దేవుడు అప్పగించినటువంటి ఆ శోధనలో యోబు ఏమయ్యాడు? నలిగిపోతున్నప్పటికీ ఆ శోధనలో నిలిచాడు, ఆ శోధనను జయించాడు, దేవుని గెలిపించాడు, అపవాదిని ఓడించాడు, రెండంతల ఆశీర్వాదాన్ని. అది ఆశీర్వాదం అంటే అన్ని విధాల్లో, అన్ని రకాలుగా ఒకే విధంగా ఉండదు. ఆశీర్వాదం ఒకే విధంగా ఉండదు. ఒక్కొక్కరు చదువును బట్టి దీవించబడతాడు, ఒక్కొక్కరు మంచి స్పోర్ట్స్ మ్యాన్గా ఉండటం బట్టి దీవించబడతాడు, ఒక్కొక్కడు చక్కని జ్ఞానముతో, చక్కని చేతి పనిని బట్టి దీవించబడతాడు. ఒకే దీవెన అనేది ఒక రకంగా ఉండదు, రకరకాలుగా దీవెనలు ఉంటాయి. అట్లాగే ఈ విశ్వాస జీవితంలో కూడా, సంఘములో కూడా శోధనలు ఉన్నాయి. ఆ శోధన విషయాల్లో మనం ఏం చేయాలి అంటే, ఒకటే మనకు దేవుడిచ్చింది, ప్రార్థన మనం చేయటమే. ఆ ప్రార్థన మనం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ వెండిని కానీ, ఆ భయంకరమైనటువంటి అగ్నిలో నుంచి బయటికి తీసినట్లు దేవుడిని తీయబోతున్నాడు సమస్యల నుండి. ఈ 40 దినాలు ఉపవాస కూడికలలో దేవుడు నిన్ను ఒక వెండిని, శుద్ధమైనటువంటి వెండిని బయటికి తీసినట్లుగా, ఆ మాలిన్యం అంతా కూడా దేవుడు తీసివేసి నేను ఒక పవిత్రమైనటువంటి, ఏ బాధలు కష్టమైనటువంటి ఒక మంచి వ్యక్తిగా దేవుని జీవితాన్ని కట్టబోతున్నాడు. అందుకే మనం ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నాం. ఇక్కడ మన ప్రార్థనలు అందుకే చేస్తున్నాం. ఎవరికో అభ్యంతరకరముగా, ఎవరికి ఇబ్బందిగా ఉండాలని కాదు. మనం ఎవ్వరికి ఇబ్బంది కాదు. ఎవరైనా ఇబ్బందులు ఉంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఎవరైనా అనారోగ్యంతో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మన పిల్లల చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మన పిల్లల ప్రయాణంలో ఇబ్బందులు ఏమీ రాకుండానట్లు వారి క్షేమం కొరకు మన ప్రార్థనలు చేస్తున్నాం. ప్రార్థన చాలా విలువైనది, ఎవ్వరికి కూడా ఆటంకమైనది కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చదువుదాం. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన
ఎవరి మాట చెప్పింది? యేసుప్రభు వారిగా చెప్పింది. అంటే క్రైస్తవ జీవితాల్లో శోధనలు ఉన్నాయి. ఆ శోధనలో నీ జీవితంలో రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మెలకు కలిగి ప్రార్థనలు మనం చేయాలి. అందుకే ఇక్కడ మనం ప్రార్థన చేసేది. శోధకుడు ఎప్పుడు ఏ విధంగా మన మీదకు వస్తాడో మనకు తెలీదు. మనకి ఎలా తెలుస్తుంది? మనం ఎవరికి వాళ్ళు మన పనులు మనం వెళతాం, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అందరూ వస్తారో రారో తెలియదు. బయటికి వెళ్ళినటువంటి వారు ఏ విధంగా ఇంటికి వస్తారో, ఆ రోజు ఎలాంటి పరిస్థితి మనం చూడాలో మనకెవరికి తెలీదు. సంవత్సరము మనం సంతోషిస్తాం, చాలా ఆనందంగా, చాలా మనము ఆ కొత్త సంవత్సరాన్ని మనము దేవుని కృపను బట్టి దాన్ని ధరించుకుంటాం. కానీ ఆ సంవత్సరం వచ్చేటువంటి బాధలో, మేలులో, కీడో ఏది మనకు తెలియదు. అది ఎవరికి తెలుసు? కేవలము దేవునికి ఒక్కడికి తెలుసు. అందుకే మనం ఏం చేయాలంటే, తెలిసిన దేవుని దగ్గర మన ప్రార్థనలు, మన బిడ్డల కొరకు, మన వ్యాపారముల కొరకు, మన ఆరోగ్యాల కొరకు, మన క్షేమస్థితి కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థనలు చేయాలి. ఎందుకని అంటే, మీరు శోధనలోనికి ప్రవేశింపకున్నట్లు మెలకు కలిగి ప్రార్థనలు చేసుకోండి. మీ కుటుంబాల కొరకు చేయండి. నా కొరకు మీరు చేయొద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ప్రార్థన చేసుకోండి. మంచిగా ఉన్నవాడికి ఏం చెప్పవసరం లేదు, బాగా చదువుకున్న వాడికి ఏం చెప్పవసరం లేదు, కుటుంబ విషయాల్లో జ్ఞానము కలిగిన వాడికి ఏం చెప్పవసరం లేదు. ఎవరైతే కుటుంబ విషయాలలో, భవిష్యత్తు విషయాల్లో, చదువు విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటాడో వారికి చెప్పాలి, వాళ్ళు లేపాలి, ఇలా నడవాలి, ఇలా ఉండకూడదని చెప్పాలి. మంచిగా ఉండేవాడికి ఎవరు చెప్పాల్సిన పని ఏమి లేదు. అందుకే వాక్యం మనకు చెబుతున్నట్టు మాట ఏమిటంటే, యేసుప్రభువు వారు ఎంత చక్కగా వివరిస్తున్నారంటే, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మీరు మెలకు కలిగి ప్రార్థనలు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, మనం శోధన జయించాలంటే ప్రార్థనతో పాటు ఇంకా శక్తి కలగటానికి, ఆ ప్రార్థన ఇంకా కొంచెం బలముగా ఉండటానికి ఏం జోడించాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. రెండవది, ఆ శోధన జయించటానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు ఏదైనా మనొక నిరసనను తెలియచేయాలంటే ముందు ఏం చేస్తారు అంటే, నిరసనకారులు వారి యొక్క నిరసనను వారు వ్యక్తపరుస్తూ ఉంటారు. తను కొంచెం జటిలంగా దాన్ని తీసుకువెళ్ళటానికి ఏం చేస్తూ ఉంటారు? వారు నిరాహార దీక్ష చేస్తూ ఉంటారు. ఇంకా ఎలాంటి నిరాహార దీక్ష చేస్తారు అంటే, అమర నిరాహార దీక్షకి ఏమి ఇక తినరికంతే. అంటే ఇంకా తీవ్ర స్థాయిలోకి తీసుకువెళ్తున్నారు. ఒక్కొక్క స్టెప్ ఇక తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? కఠినమైన వాడని దిగి వచ్చి అక్కడ పరిష్కారానికి కూర్చోవలసిందే. అది ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన ఎంత జటిలమైనదైనప్పటికీ కూడా దానిని జయించటానికి ఇది నీకు చాలా సహాయమును చేస్తుంది. ప్రార్థన ద్వారా జయించే ఉన్నాయి. ఇంకా బలమైనటువంటి ఏదైనా ఉంటే ఉపవాసముతో మనం ఏం చేయాలి? ప్రార్థన మనం చేయాలి. వాక్యముల నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడిను. 40 దినములు 40 రాత్రులను ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే. చూసారా? ఉపవాసం ఉన్నది దేనికి? ప్రార్థన చేస్తున్న దేనికి? శోధనలను జయించటానికి. ఈ ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఈలోపుగా అపవాది వచ్చేసాడు. ఎవరి మీదకి వచ్చాడు? ప్రార్థన చేసే వాళ్ళ మీదకే వస్తాడు. ఇదేంటి అయ్యగారండి, ఉపవాస కూడికలు అయిన తర్వాత శోధనలు వస్తాయా? భయపడవద్దు.
వాక్యం చెప్తున్నా నేను. దేవుడు ఏదైతే మనకు చెప్తున్నాడో ఆ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. కొత్త విషయాలేమి. ఆయన 40 దినాలు పగలు రాత్రి ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసం అయిపోయిన తర్వాత ఆకలి వేస్తుందిగా, ఆకలి వేస్తుంది. ఈలోపుగా ఎవరు వచ్చారు? శోధకుడు వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? ఇప్పుడు నీవు దేవుని కుమారుడు అయితే, ఇప్పుడు ఈ మాట మంచిదేగా. ఇప్పుడు నీకు ఉపవాసం ఉన్నావు, బలహీనంగా ఉన్నావు. ఇప్పుడు నీవు నడవాలంటే నీకు శక్తి కావాలి కదా. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు కదా, అద్భుతాలు చేస్తావుగా. అద్భుతాలు ఇప్పుడు చేసుకుని నీ కొరకు చేసుకుని నువ్వేం చేయొచ్చు? ఈ రాళ్ళను రొట్టెగా చేసుకుని. ఇప్పుడు యేసు ప్రభువు వారు సాతాను మాట వినగాని చేస్తే ఎవరి మాట విన్నట్టు? ఎవరి మాట విన్నట్టు? ఈయన శక్తి ఉన్నా ఎవరి మాట విని చేసినట్టు? అంతే కదా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అక్కడ దేవుడు చక్కటి విషయాన్ని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన. హల్లెలూయా. నువ్వు చెప్పిన ఈ భోజనంతో బ్రతకడయ్యా, దేవుని మాట బట్టి నేను బ్రతుకుతున్నాను. హల్లెలూయా. ఇది మనకు కావాలి, ఇది మనకు కావాలి. శోధకుడు వస్తాడు, ఆ శోధకుడు తిప్పికొట్టేటువంటి దేవుని వాక్యము నీలో ఉండాలి, ప్రార్థన నీలో ఉండాలి, ఉపవాస ప్రార్థన మనలో ఉండాలి. అందుకే దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్నాడు. ఎప్పుడో వస్తాయి యుద్ధాలు, ఎప్పుడో వస్తాయి ప్రమాదాలు, కానీ ముందే సైన్యాన్ని, ఆయుధాలని అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు. వచ్చినప్పుడు ఎలా చూసుకుంటాం? ముందే అన్నీ చూసుకోవాలి, అన్నిటిని ముందే మనం సిద్ధం చేసుకోవాలి. అంతేనా? అంతేనా? ఈరోజు దేవుని వాక్యం మనతో బోధిస్తూ ఉంటుంది. మానవుని యొక్క జీవితాలలో శోధనలు అనేకముగా రావచ్చు, వస్తాయని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ముందుగా మనం ఇవ్వాలి, ఆ శోధనను ఎదిరించటానికి, ఆ శోధనలో ధైర్యంగా ఉండటానికి మీరు బలవంతులుగా ఉండండి, బలహీనులుగా ఉండొద్దు. ధైర్యం కలిగి ఉండండి. ఆ ధైర్యాన్ని, ఆ బలాన్ని నీకు ఇచ్చేదే ఈ దైవ సన్నిధి, ఈ దైవ వాక్యము. అందుకు నిన్ను దేవుని సన్నిధానంలో, నిన్ను శారీరకముగా కాదు, సాతాడు శారీరకంగా బలం పొందబడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే రొట్టె వలన కాదు, దేవుని వాక్యం వలన నీవు నేను బలం పొందేది. మనుషులు భోజనముతో బలం పొందితే, దేవుని పిల్లలు దేవుని వాక్యముతో బలం పొందుతాం. అందుకే ఇక్కడ భోజనం ఏది అంటే దేవుని వాక్యమే. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించును, అదే నా బాధలలో నాకు నెమ్మదినిస్తుంటుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము నేను బ్రతికించేది ఉండాలి. నేను ఒక బలమైన, ఒక ఘనమైన దేవుని కొరకు శోధనలో కూడా నిలబడేటువంటి సియోను కొండవలే మనం ఉండాలి. బలంగా ఉందాం. దేవుడు అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, శోధనలు జయించాలంటే మనకు ఓర్పు కూడా కావాలి. శోధనలు జయించాలంటే మనకేం కావాలి? ఓర్పు కూడా కావాలి. బైబిల్ నుంచి చదివిస్తాను. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. 2-3 వచనాలు చదువుదాం. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఇక్కడ మనం క్రైస్తవుడిగా శోధనలు మన మీదకు వచ్చినప్పుడు అది మనం ఏం చేయాలంట? మహా ఆనందముగా ఎంచుకోవాలి. ఎందుకో తెలుసండి, ఆ శోధన
నీ జీవితంలో నువ్వెవరో రహస్యముగా ఉన్నటువంటి నీవు బట్టబయలు కాబోతున్నావు. నీ శక్తి బట్టబయలు కాబోతుంది. నీ ప్రార్థన బట్టబయలు కాబోతుంది. నీ సేవా జీవితం బట్టబయలు కాబోతుంది. నువ్వెవరో కూడా శత్రువుకి, సమాజానికి తెలియపరచబడుతుంది. అందుకే శోధన అనేది మనకి ఎలాంటిదంట? మనకి మంచిదే, మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. అందుకే క్రైస్తవ జీవితాల్లో నీ విశ్వాసమును బట్టి అక్కడ ఏం చేయబడుతున్నావు? నువ్వు శోధించబడుతున్నావు. కనుక ఆ శోధనలో నీ విశ్వాసం ఏం చేయాలి? నీ విశ్వాసం ఏం చేయాలి? శోధనను ఓర్చుకోవాలి, శోధనను భరించాలి. ఆ శోధనలో నీవు నిలబడి ఉండాలి. అప్పుడే ఆ శోధనను బట్టి నువ్వెంత ఓర్పు కలిగి ఉన్నావో, నువ్వెంత భక్తి కలిగి ఉన్నావో, ఎంతగా దేవుని కొరకు నువ్వు నమ్మకముగా ఉన్నావో అర్థమవుతుంది. లేకపోతే ఎలా అర్థమవుద్ది? ఈడు మొండివాడండి అని ఎప్పుడు తెలుస్తుంది? ఆడు మొండివాడని ఎప్పుడు తెలుస్తుంది? అక్కడ ఆయనకి స్వస్థత రాకుండా, ఆయనకి అక్కడ ఏ మేలు లేకుండా ఎన్ని సంవత్సరాలు అయినా అక్కడే ఉన్నాడు అంటే 38 సంవత్సరాలు మొండివాడేనా? అంటే అతని యొక్క మొండితనం ఏంటి అంటే దేవుడు నన్ను అది అక్కడ మొండితనము. ఆ మొండితనము అక్కడ ఏమి కనిపిస్తుందంటే అతడు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క బిడ్డలుగా మనము, దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఎన్ని శోధనలైనా దేవుడు నన్ను తప్పిస్తాడు అనేటువంటిది ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉంటున్నామో అప్పుడే మనం ఏం చేస్తామంటే శోధనలు మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా మనం జయిస్తామని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ శోధనలు జయించాలి అంటే మనకేం కలిగి ఉండాలన్నాడు? ఓర్పు కూడా మనకు కలిగి ఉండాలి. ఒకటి ప్రార్థన కావాలి, రెండవది ఉపవాస ప్రార్థన కావాలి, మూడవది ఉపవాస ప్రార్థనతో కూడా ఓర్పు కూడా కావాలి. ఈ మూడు కావాలి. ఒకటి ప్రార్థన కావాలి, రెండు ఉపవాస ప్రార్థన కావాలి, మూడవది ఓర్పు కూడా కావాలి. ఈ మూడు ఉన్నట్లయితే మనం ఏం చేయొచ్చు? ఎన్ని శోధనలైనా జయించటానికి మనం బలము కలిగి ఉండొచ్చు అనే వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే శోధనలు జయించాలంటే దేవుడు గత దినాలలో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు మనం జ్ఞాపకము. అంటే ఈ శోధన వచ్చినప్పుడు, ఇదిగో ఇశ్రాయేలుకి ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు దేవుడు వారిని తప్పించాడు. వారికి ఒకవేళ ఆకలి దప్పికలు వచ్చినప్పుడు దేవుడు వారికి ఆహారమును, దప్పికను దేవుడు తీర్చాడు. వారికి అనేకమైన తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుడు వారికి సహాయమును దయచేసాడు. ఇవన్నీ మనకేంటి? జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకాల ద్వారా మనకేమవుతుంది? నన్ను కూడా దేవుడు మోషేను కాపాడినట్లు, ఇశ్రాయేలు ప్రజలను కాపాడినట్లు, దావీదుని కాపాడినట్లు నన్ను కూడా దేవుడు. అంటే ఒక జ్ఞాపకము నీకేమిస్తుంది? బలమునిస్తుంది. కృంగిపోకుండా అది నీకు సహాయమును చేస్తుంది. విధవరాలు యొక్క కుమారుని దేవుడు పోషించాడు కదా, విధవరాలను దేవుడు పోషించాడు కదా, కాకోకుల ద్వారా తన భక్తుడని దేవుడు పోషించాడు కదా. నన్ను కూడా దేవుడు, పేదరికం వస్తున్నప్పుడు మనకు ఒక ధైర్యం, నా దేవుడు నన్ను కూడా పోషిస్తాడు, నా దేవుడు నన్ను అనాదిగా విడిచిపెట్టాడు. కొన్ని జ్ఞాపకాలు మనల్ని ఏం చేస్తాయంటే కొన్ని కష్టాలు, కొన్ని బాధలను జయించటానికి అవి మనకు చాలా సహాయము చేస్తాయి. ద్వితీయోపదేశకాండములో 7వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. 7:19 చదువుదాం. బాగుగా జ్ఞాపకము చేసుకొనుము. చూసారా? అలాగే చేస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. ఆ దేవుని గొప్పతనాన్ని, ఆయన బాహుబలాన్ని అన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఆయన యొక్క ఘనకార్యములను, సూచక క్రియలను ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే మనకేం కలుగుతుంది?
మనకొక భయము, మనకొక ధైర్యము, నా దేవుడున్నాడు, నాకేమీ పర్వాలేదు. ఇక ఐదవదిగా మనం చూసినట్లయితే శోధనలు మనం జయించాలంటే లోతైనటువంటి ఆత్మీయ జీవితం కూడా మనకు కావాలి. లోకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. లోకాసు వార్త 8వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. చూసారా? అంటే వీరికి ఏమీ లేదు, దేవుని సన్నిధికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ వీరి యొక్క హృదయము మెత్తగా లేదు, రాతి నేలగా ఉంది. ఆ రాతి నేలలో వాక్యం పడుతుంది, కానీ ఆ వేరు లోతుకి వెళ్ళలేకపోతున్న బట్టి శోధనలు రాగానే ఏమైపోతుంది, అది తొలగిపోతుంది. చూసారా? అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం ఏం చేస్తుంది? రాతి గుండెను మెత్తన గుండెని ఇస్తుంది. కానీ ఆ మెత్తన గుండె మనలో తీసుకోకుండా రాతి గుండె కానీ మనం ఉన్నంత కాలము మనం ఏం చేయలేమన్నమాట. ఆ శోధనలో మనము జయించలేము. అందుకే మనం శోధనలు జయించాలంటే లోతైన ఆత్మీయ జీవితం మనకు కావాలి. ఆ లోతైన ఆత్మీయ జీవితం మనకు ఉన్నప్పుడే మనము ఆ శోధనను మనం ఏం చేయవచ్చు అన్నమాట, జయించవచ్చు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఆ లోతుగా ఎప్పుడైతే వేరు వెళుతుందో ఎన్ని తుఫానులు వచ్చినా నిలబడుతుంది. లేకపోతే వేరు లేకపోతే ఏమవుతుంది, ఇరిగి కింద పడిపోద్ది. పునాది ఎప్పుడు లోతుగా ఉంటుందో ఇల్లు గట్టిగా ఉంటుంది. చెట్టు యొక్క వేరు ఎప్పుడైతే లోతుగా వెళుతుందో ఎన్ని పరిస్థితులు వస్తున్నప్పటికీ కూడా అది నిలదొక్కుని నిలిచి ఉంటుంది, ఫలిస్తూనే ఉంటుంది, ఫలిస్తూనే ఉంటుంది, ఫలిస్తూనే ఉంటుంది. దానికి నీరు పోసేవారు ఎవరు లేకపోయినా, దానికి కాపలా కాసేవారు ఎవరు లేకపోయినా, దాని యొక్క వేరు లోతుగా వెళుతుంది. కాబట్టి ఆ దాసబడిన కింద ఉన్నటువంటి ఆహారము, అక్కడ ఉన్నటువంటి నీరు, అక్కడ ఉన్నటువంటి తేమ ఏమవుతుంది, ఇవన్నీ అది తీసుకుంటుంది. పైన ఎండిపోయినదే కనిపిస్తుంది, పైనంతా ఏమీ లేనటువంటిదే కనిపిస్తుంది, కానీ అది లోతుగా వెళుతుంది. కాబట్టి అక్కడ దాసబడిన ఆశీర్వాదాన్ని తెచ్చుకుంటుంది. నీవు నేను కూడా ఒక లోతైన అనుభూతిలోనికి మనం వెళ్ళగలిగినట్లయితే నీ జీవితము ఒక చెట్టు ఏ విధంగా పచ్చగా అది నెల నెలకి అది కాపు మానకుండా, ఆకు వాడిపోకుండా అది ఎలా ఫలిస్తుందో మనం కూడా ఫలిస్తామని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మనకేం కావాలి? శోధన జయించాలంటే లోతైనటువంటి ఆత్మీయ జీవితం అనేది మనకు చాలా అవసరమై ఉంది. ఇక మనము ఆరోదుగా మనం చూసినట్లయితే శోధన మనం జయించాలంటే వాక్యాన్ని మనము గైకొనాలి. శోధన మనం జయించాలంటే ఏం చేయాలి అంటే ఒక ప్రార్థనే కాదు, ఒక ఉపవాసమే కాదు, దానిని భరించేటువంటి ఓర్పు ఒకటే కాదు, లేతే దానిని జయించేటువంటి గొప్ప కార్యాలను ఒకటి తలంచుకోవటమే ఒకటే కాదు, లేకపోతే లోతైనటువంటి జీవితం ఒకటే కాదు. శోధన జయించాలంటే వాక్యము కూడా ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఏదైనా ఒక రుచిగా ఉండాలన్నా, లేకపోతే ఇల్లు ఏదైనా చక్కగా నిర్మించబడాలన్నా అన్నీ ఉండాలి. ఏది లేకపోయినా నిర్మాణముల లోటు కనిపిస్తుందా లేదా? అట్లాగే ఒక విశ్వాస జీవితంలో విజయాలు సాధించాలంటే దేవుడు అనేక విషయాలు మనకు నేర్పిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనలో ఉండాల్సిందే, ఇవన్నీ మనలో ఉండాల్సిందే. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 3:10 చదువుదాం. ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు నేనును నిన్ను కాపాడేదను. కనుక ఇక్కడ మనం ఏం చేయాలంటే శోధనను మనం జయించాలి అంటే శోధన కాలంలో మనం ఏం చేయాలి? ఆ శోధనతో కూడినటువంటి వాక్యాన్ని మనం గైకొనాలి. శోధన కాలంలో దేవుని వాక్యం ఏం చెబుతుంది?
ఆ, ఆ, ఆ. అది ఆ వాక్యాన్ని నువ్వు గైకొంటున్నావు కాబట్టి దేవుడు నన్ను కాపాడుతాడనేటువంటి విశ్వాసం నీలో ఉంది. అందుకే నువ్వు శోధనకు భయపడట్లేదు. నువ్వు దేవుడు ఆ శోధనలో నువ్వు నిలిచి ఉన్నావు కాబట్టి దేవునికి సహాయమును, పడిపోతే సహాయం ఎలా చేస్తాడు? అంతే కదా. కనుక మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యం అనేటువంటిది కూడా మన జీవితాల్లో ఉండాలి, శోధకుడి జీవితాల్లో. ఇక 7వదిగా చివరిగా మనం చూస్తే, శోధనలు మనం జయించాలంటే విశ్వాసము కూడా మనం కలిగి మనకు ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 5, 6 వచ్చే చదువుదాం. కడవరి కాలమందు కలుగునట్లు విశ్వాసము ద్వారా హల్లెలూయా. కనుక మన యొక్క జీవితాలలో ప్రతి శోధనను మనం జయించటానికి మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము ద్వారా మనకు ప్రతిఫలం ఎక్కడుంది? దేవుడు పరలోకములో దేవుడు దానిని దేవుడు భద్రపరిచాడు. ఇక్కడున్న నీకు నాకు కూడా దేవుడు చక్కని ప్రతిఫలాలు దేవుడు భద్రపరిచాడు. వాటిని సంపాదించుకోవటానికే మనందరం ఇక్కడికి వచ్చాం. శోధకుడు ఎన్ని శోధిస్తున్నా, ఎన్ని విధాలు మనం బాధ పెడుతున్నప్పటికీ కూడా దేవుడు అనేవాడు మనకున్నాడు. మన భక్తి, మన ప్రార్థన, మన విశ్వాసం, మన వాక్యము, ప్రభు దగ్గర మన ఓర్పు సహనాలు ఏవి వ్యర్థము కాదు. దీనికి ప్రతిఫలము దేవుడు తప్పకుండా దేవుడు ఇస్తాడు. దేవుడి మాటలు మన ఇంటిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా రక్షకుడా, పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను ప్రభు. ఈరోజు నేను నీ పిల్లలుగా ప్రభా ఈ స్థలంలో మేమందరం ఉన్నాం. నీ కృప నా బిడ్డలపై ఉంచండి, మీ సన్నిధి మాపై ఉంచండి. ఏ విధమైనటువంటి దుష్టుడు అపవాది ఏ విధముగా మా మీదకి శోధకుడు రానికున్నట్లు మీరే సహాయములను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అలాగనే ఈరోజు వాక్యము ద్వారా అనేక విషయాలు మాకు నేర్పిస్తూ వచ్చారు. ఈ ఉపవాస కుడికలు అనేవి శోధనలు మా మీదకు వస్తున్నప్పుడు వాటిని ఎలా మేము ఎదిరించాలో మమ్మల్ని సిద్ధపరచటానికే, మమ్మల్ని ధైర్యంగా ఉంచడానికే ఈ ఉపవాస కొడుకులు నాయన మాకు ఎంతో సహాయపడుతున్నాయి. కనుక ప్రభా, ఈ ఉపవాస కొడుకులు ఏమి వ్యర్థము కాదు. ఈ ఉపవాస కొడుకులు మేమందరూ పాలు పంపుపోదు వ్యర్థము కాదు. ఇక్కడ మా జీవితాలలో ప్రభా ఏ శోధన, ఏ బాధ మా మీదకు వచ్చినప్పటికీ కూడా మాలో ఖచ్చితంగానైనా ప్రార్థన ఉండాలి, మాలో వాక్యం ఉండాలి, మాలోనైనా మరి విశ్వాసం ఉండాలి, మా యొక్క జీవితాలలోనైనా ఓర్పు అనేది ఉండాలి, మా జీవితాల్లో జ్ఞాపకాలు అనేవి ఉండాలి, మా జీవితాల్లోనైనా ఉపవాసం అనేది ఉండాలి, మా జీవితాల్లో ప్రార్థన అనేది ఉండాలి. ఇవన్నీ మాలో ఉన్నప్పుడే మేము ఖచ్చితంగా గొప్ప విజయాలు మేము సాధిస్తాం. అందుకేనైనా ఇక్కడ నా పిల్లలందరికీ ఈ ఉపవాస కుడికిలో ఎన్నో విషయాలు మాకు నేర్పుతున్నావు. మేమందరం నేర్చుకుని వాటిని విడిచిపెట్టుకోకుండా చక్కనినైనా వాక్య బలముతో, ప్రార్థన బలముతో, విశ్వాస బలముతో చక్కనినైనా మేము బలవంతులుగా ప్రభు నిలబడినట్లుగా మీరే సహాయములను దయచండి. బలవంతుని చేతిలో ఒక బాణములాగానైనా శక్తి కలిగిన వారుగా, ఒక గురి యొద్దకు ప్రభా మేము వెళ్ళగలిగే వారుగా మేమందరూ ఉన్నట్లు సహాయములను దయచేయండి నాయన. ఈరోజు ప్రభా మరి నీ ప్రియబిడ్డలు శీలం కోటేశ్వరరావు గారి యొక్క ఫ్యామిలీ, మంజుషను, వారి బిడ్డలను, వారి కుటుంబాలు ఈరోజునైనా నిన్ను, నీ యొక్క బిడ్డలను ప్రేమించి చక్కని పలహారం తీసుకొచ్చారు. తిరిగి వారికి, వారి కుటుంబాలకు మంచి ఈవులను, మంచి ఆశీర్వాదాలను బిడ్డలకు ఇవ్వండి. ఎంతైతే నీ నామం పేరిట వారు ఖర్చు చేస్తున్నారు, తిరిగినైనా 100 రెట్లు దీవెనివ్వండి. మరి నీ బిడ్డ ప్రభా మరి చక్కని ఆధారమైనటువంటి భర్తను కోల్పోయి ఉంది, అయినా మరి నిన్ను ప్రేమిస్తూ ఈరోజు ఖర్చు చేస్తున్నటువంటి బిడ్డకు నీ సహాయములను దయచేసి ఆ బిడ్డ యొక్క కుటుంబానికినైనా సమృద్ధి అయిన నీ దీవెనలు వారి బిడ్డలకు, వారి కుటుంబాన్ని కలుగు చేసి వారిని మంచిగా దీవించమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.